జయానివి నీవే నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు యేసయ్యా పరిశుద్ధుడవు నీవే పరిపూర్ణుడవు నీవే అందరూ చప్పట్లు కొట్టు. నీ కృప లేక ఎవరైనా చేరలేరు పరలోకము నీ కృప లేక ఎవరైనా చేరలేరు పరలోకము విడిపించెనే నన్ను నీ రక్తము నీ యందే నాకు అమరత్వము విడిపించెనే నన్ను నీ రక్తము నీ యందే నాకు అమరత్వము నీకే స్తోత్రములు
పడిన ప్రయాసము వ్యర్థముగా పోదెన్నడు ఫలింతును నీలో నిరతము పరిపూర్ణతయే నా గమ్యము ఫలింతును నీలో నిరతము పరిపూర్ణతయే నా గమ్యము పరిశుద్ధుడవు నీవే నా పరిపూర్ణుడవు నీవే పరిశుద్ధుడవు నీవే నా పరిపూర్ణుడవు నీవే నా విమోచకుడ నీవే నా విజయానివి నీవే విమోచకుడ నీవే నా విజయానివి నీవే నీకే స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు మంచిది ప్రియులారా. మరి పాట పాడతానని చెప్పిన వాళ్ళేమో చాలా మంది ఉన్నారు. సమయం అయితే లేదు, ఎందుకంటే మీరందరూ ఆలస్యంగా వచ్చారు. ముందు వచ్చినట్టుగైతే అవకాశం ఉండే. బ్రదర్ ఒక పాట పాడతారు. తర్వాత సమయం ఉంటే ज्योति ना प्रभु नीदరికి నడిపించినావా నా జీవన నాలోని ఆశా జ్యోతి నా ప్రభు నీదరికి నడిపించినావా నా జీవన
వెలుగుచుమయ్యా నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీ దరికి నడిపించినావా నా జీవా నా హృదయాలయానా నివసింపుమా నీ మహిమ మందిరానా నన్ను నిలుపుమా నీ మహిమ మందిరానా నన్ను నిలుపుమా నా హృదయాలయానా నివసింపుమా పావన నామ జీవన ధామ నా ఆత్మదీపమును వెలిగించుమయ్యా నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీ దరికి నడిపించినావా నా జీవనా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క నూతన చర్చి ప్రారంభానికి వచ్చినటువంటి సహోదరులకు సేవకులకు మరి విశ్వాసులకు అందరికీ నా కృతజ్ఞత వందనాలు. బహుసియోను బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణం నా హృదయములో నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా
మన మధ్యకు వచ్చినటువంటి ఈ తరం ప్రవక్త అపోస్తలులు సార్వత్రిక సంఘ సంస్కర్త డాక్టర్ అద్దంకి రంజిత్ దోపిరాయ్ గారికి సాదర స్వాగతము వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అయ్యగారు వందనాలు. అయ్యగారు ఉంది. అందరం కూడా ప్రార్థనా పూర్వకంగా పాల్గొందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మందిర ప్రవేశానికి ముందు, మందిర ప్రతిష్టకు ముందు దైవ లేఖనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం దాకా చదువుతాను. ఆరాధకులు, భక్తులు, యేసయ్య శిష్యులందరూ శ్రద్ధగా ఆలకించండి. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. ఆసాపు, హేమాను, యెదూతూనుల సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీయులందరూ సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను, తంబురలను, సితారాలను చేతపట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి
ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘము ఉన్న చోట నిలవలేకపోయిరి. దేవుడి లేఖనమును ఈ మందిర అనుభవంలో, ఈ మందిర చరిత్రలో వాస్తవ చరిత్రగా దీనిని నెరవేర్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ మందిరము నీ మహిమ మేఘముతో నిండి ఉండటాన్ని చిత్తము గనక నీకు స్తోత్రాలు. నీ మందిరము ఖాళీగా ఉండటాన్ని చిత్తము కాదు గనక నీకు స్తోత్రాలు. పరిశుద్ధ తండ్రి, యేసూది వారి పాలెంలో ఒక సంఘమును కట్టడానికి మీ దాసుడు ఎన్నో సంవత్సరాలు పడిన ప్రయాస ఇదిగో ఈ దినమున ఈ రీతిగా అద్భుతంగా ఫలించి మా కళ్ళ ముందు సాక్షాత్కరించింది గనక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిచితులెవరూ లేనటువంటి ఈ ఊరిలో, పలకరించేవారు లేనటువంటి ఈ ఊరిలో సంఘమును కట్టాలని నీ దాసుని చేత ప్రేరేపించబడి ప్రభువా 80 కిలోమీటర్ల దూరం ద్విచక్ర శకటం మీద, 2 వీలర్ మీద ప్రయాణం చేసి వచ్చి ఎవరు కూడా తెలియనటువంటి ఈ గ్రామంలో రోడ్డు ప్రక్కన నిలిచి ప్రార్థించి వెళ్ళినటువంటి దినాలు మొదలుకొని ఈవేళ ఈ గ్రామ వాస్తవ్యులే అనేక మంది రక్షణ పొంది ఒక సంఘముగా రూపొందిన ఈ అపురూప సంఘటనను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా చేసిన కార్యము, ఇది నిజముగా దేవుడు చేసిన కార్యమే గాని మానవులు చేసిన కార్యము కాదని మేము గ్రహించి కనులారా చూచి నిన్ను మనసారా స్తుతిస్తున్నాము తండ్రి. పరిశుద్ధ ప్రభువా, కొద్దిమంది ఆత్మలతో ఈ చిన్న గ్రామంలో ఒక సంఘము కట్టబడింది. సంఘము ఆరాధించుకోవడానికి వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఆరాధించుకోవడానికి, ప్రార్థన సమావేశాలు జరుపుకోవడానికి ఒక ఆశ్రయముగానైనా ఒక నీడ కావాలి. కాబట్టి మా తండ్రి, ఈ చక్కని మందిరాన్ని కూడా నిర్మించాలని మీ దాసుడు ఎంతో కష్టపడి తన శక్తికి మించిన ఆయన ఎక్కడి నుండి కూడా ఏ సహాయము లేని పరిస్థితిలో నీపై భారము వేసి మీ దాసుడు మీ దాసురాలు కలిసి ప్రార్థించి ఇదిగో అద్భుతంగా ఈ మందిరాన్ని కట్టి నిలబెట్టగలిగిన విధానాన్ని బట్టి దీని వెనుక నీ హస్తాన్ని చూసి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. మందిరము కట్టబడింది ప్రభువా, ఈ మందిరములోనికి నీ షకీనా మేఘమును దింపండి, పంపండి తండ్రి. ఇక్కడ సేవ చేయుటకు యాజకులు కూడా నిలవలేనంత నిండుగా నీ పరిశుద్ధాత్మ మహిమ మేఘమును నింపండి తండ్రి. ఏ విధమైన మానవ తలంపు కానీ, మానవ జ్ఞానము కానీ, శరీర కార్యాలు కానీ, మానవ సహజమైనటువంటి బలహీనతలు కానీ, మనుష్య ప్రణాళికలు కానీ ఇక్కడ లేకుండా దేవుడు, దేవుని ప్రణాళికలు తప్ప, దేవుని స్వభావము, దేవుని ప్రభావము తప్ప ఇంకేమీ లేనటువంటి మహిమగల మందిరముగా, దేవుని పాద స్థలముగా దీన్ని మహిమపరచండి. ఈ మందిర నిర్మాణములో ఉపయోగించినటువంటి ప్రతి చిన్న రేణువును మీ రక్తముతో కడిగి శుద్ధీకరించి మీ అగ్నితో కాల్చి పునీతపరచండి. మందిర నిర్మాణములో ఉపయోగించినటువంటి నేల లోపల ఉన్నటువంటి పునాది, ఆ పునాది రాళ్లను, గ్రానైట్ స్టోన్స్ను ప్రభువా, అలాగే ఇటుక రాళ్లను, చుట్టున్నటువంటి ఈ యొక్క సిమెంటు, ఇసుక రేణువులను మా తండ్రి, ఇనుముతో చేసిన భాగములను, మెష్ని అంతటిని, పైన కప్పున్నటువంటి రేకులను
మీ శిలువ రక్తముతో కడిగి శుద్ధీకరించి మీ అగ్నితో కాల్చి పుటము వేసి ఈ యొక్క మందిరములోని కాళ్ళ కింద నేల భాగము పైన కప్పు చుట్టున్నటువంటి గోడలు, ఈ ప్రధాన ద్వారము, ద్వారబంధము, తలుపు అడ్డగడియలు మా తండ్రి మీ రక్తముతో ప్రోక్షించి కడిగి శుద్ధీకరించి ప్రతి చిన్న రేణువు, ధూళి కణము, ఇసుక రేణువు, సిమెంట్ కణమును కూడా మీ రక్తముతో కడిగి మీ అగ్నితో కాల్చి ఈ మందిరమంతటిని సీనాయి కొండవలె పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాము. పరిశుద్ధ ప్రభు, ఏ విధమైన అపవాది సంబంధమైన శక్తులు కానీ వ్యక్తులు కానీ ఈ మందిరానికి ఒక మైలు దూరానికైనా రావటానికి వీలు లేనంతగా నీ అగ్ని స్తంభం ఇక్కడ నివసింపజేయండి. ఎలీషా పర్వతము చుట్టూ ఉండినటువంటి అగ్ని రథములు, అగ్ని గుర్రములతో కూడుకున్న అగ్ని స్వరూపుడైన మీ దేవదూతల సైన్యమును ఈ యొక్క మందిరము చుట్టూ మీరెల్లప్పుడు కావలిగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ప్రసంగ పీఠికను మీ ప్రభావంతో నింపి ఇక్కడ ఎవరు నిలబడి వాక్యం చెప్పినా వారి నోట నుండి నీ యొక్క వాక్యము ధారాళముగా ప్రవహించి ఈ స్థలమంతా నీ గొర్రె పిల్లలకు పచ్చిక బయళ్ళుగా మారిపోవడానికి సహాయం చేయండి. ఈ స్థలమందు అడుగుపెట్టిన ప్రతి వారు రోగులైతే స్వస్థత పొంది, కురుంగిన వారైతే తిరిగి లేవనెత్తబడి, ప్రోత్సహించబడి, ఉజ్జీవింపబడి, బలహీనులు బలపరచబడి, పడిపోయిన వారు లేవనెత్తబడి, రక్షణ లేని వారు రక్షణ కొరకు తీర్మానము చేసి వెళ్ళటకు సహాయం చేయండి. వేలాది ఆత్మలకు పుట్టినిల్లుగా, అనేక మంది నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించిన స్థలముగా ఈ స్థలమును మీరు ఆశీర్వదించండి. ఈ స్థలమును అంత్యోదయ సంఘముగా దీవించి ఇక్కడ అనేక మంది హస్త నిక్షేపణములు పొందిన పౌలులు, తిమోతిలు ఇక్కడ బయలుదేరుటకు సహాయం చేయండి. వేలాది ఆత్మలకు తల్లి సంఘముగా, స్థానముగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మందిరమును, సంఘమును మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, మీ దాసుడు విక్టర్ బాబు చేతులు ఇంకను బలపరిచి, మీ దాసురాల చేతులు బలపరిచి, వారి కన్నీటి ప్రార్థనలు ఆలకించి ఇంకను వారి పరిచర్య ఈ జిల్లాల సరిహద్దులు దాటి, రాష్ట్రాల సరిహద్దులు దాటి వ్యాపించి విస్తరించి దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం వారి సేవ ద్వారా వెలుగుతో నింపబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, సంఘము దీపస్తంభం అని మీరు అన్నారు గనుక ఈ మందిరములో ఉండబోతున్న సంఘం దీపస్తంభమై చీకటి గల చోట్ల వెలుగిస్తూ లోకానికి వెలుగై ఉప్పై మీ రెండవ రాకడ వరకు వర్ధిల్లి ప్రజ్వరిల్లి ఉప్పు వలెనైనా సమాజంలో చెడుగును సంహరిస్తూ జీవించడానికి సహాయము చేయమని ప్రార్థిస్తూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామంలో ఈ మందిరమును యేసయ్య సంఘ ప్రభువా, విశ్వాధిపతి, రానయ్యున్న మహారాజా, రారాజా నీకు వందనాలు చెల్లిస్తూ నీ మహిమార్థం ఈ మందిరమును ప్రతిష్ఠించి ప్రారంభించి ప్రవేశిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దైవ సేవకుల్ని వేదిక మీద కాస్త నిలబడి అందరూ స్తుతించి ఆరాధించుకున్న తర్వాత కూర్చుందాం. దైవ సేవకులు, అభిషిక్తులు వేదిక మీదకి రండి దయచేసి. ఇశ్రాయేలు చేసే స్తోత్రాల మీద మన ప్రభు ఆసీనుడై ఉంటాడు గనుక మన ప్రభువుకు స్తుతి సింహాసనాన్ని వేద్దాం. అందరము కూడా కొంత సమయం ఇక్కడ కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలతో మన రారాజైన యేసయ్యను చూస్తూ మన రెండు చేతులు పైకెత్తి సమయం ప్రభువును మనం
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మహిమ సింహాసనాసీనుడా మరొకసారి మీకు వందనాలు 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 వందనాలు. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పరక్రమ కార్యముందాటి, ఆయన పరక్రమ కార్యముందాటి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ధ్వనితో ఆయనను స్తుతించుడి, ధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తులసి తారతోను, తులసి తారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబులతోను నాట్యముతోను, తంబులతోను నాట్యముతోను, తంతి వాయిద్యములతో, తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మంచిది. మన ఓఫర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ జి దేవుందయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరం మరలా మనం సభా ప్రాంగణంలోనికి చేరుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వనుద్రా సర్వశక్తిమంతుడా, కృప కలిగిన దేవానికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకున్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. ఈ సూదివారి పాలెంలో నాయన నీ దాసుడు విక్టర్ గారిని ఎన్నుకొని ప్రభువా ఇక్కడ పరిచర్య కొన్ని సంవత్సరాలుగా మీరు జరిగిస్తున్న దేవానికి స్తోత్రాలు. ఆ సేవా పరిచర్యలో నాయన ఈ దినమున నూతన మందిరమును ప్రభువా ప్రతిష్ఠ జరిగటానికి మీరు ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. నిత్యము ఇక్కడ నీ స్తుతి ఆశీర్వాదం ఇక్కడ ఉంచండి ప్రభువా నీకు స్తోత్రాలు. ఇక్కడ నీ మహిమను ఉంచండి, ఇక్కడ నీ ప్రభావమును ఉంచండి తండ్రి.
ఇక్కడ నుంచి సత్యవాక్యము బయలు వెళ్ళటానికి నీ కృప దయచేయండి. ఇక్కడ నుంచి నాయన సత్య సంబంధులు ఈ సంఘములో నుంచి నాయన అనేక మంది లేచుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆశీర్వదించి జరగబోయే ఆయన కూటమిలో తోడుగుండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. దయచేసి అందరూ కూడా సభా ప్రాంగణంలోకి వెళ్ళి మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్థలములో కూర్చోపెట్టడం మనం చేస్తాం. అందరం వెళ్దాం ప్రియులారా. చిన్నగా నడవండి, బయటికి నడవండి అందరూ. వెళ్దాం అందరం కూడా మనకు కేటాయించినటువంటి సీట్లలో కూర్చుందామండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, అందరూ కూడా ఇటువైపు చైర్స్ ఖాళీ ఉన్నాయి, అందరూ కూడా కూర్చోండి. తమ్ముడు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం మంచినీళ్ళు అందరికీ కూడా అందించండి. సేవకులకు వాటర్ బాటిల్స్ తెప్పించాం, అవి వాళ్ళకి ఇవ్వండి. మరి అయ్యగారు అనుమతిస్తే ఒక 5 నిమిషాలు నా సాక్ష్యమును కొనసాగిస్తాను, చెప్తాను. తర్వాత సమయమును అయ్యగారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు. ఒకసారి అందరూ కూడా సంతోషంగా ఉన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఎక్కువ సమయం లేదు, కొన్ని విషయాలు నేను తెలియపరచాలని ప్రేరేపించబడి మాట్లాడాలని ఈ రోజున అనుకుంటున్నాను. నేను చిలకలూరిపేట ప్రక్కన ఉన్నటువంటి నాదెండ్ల అనే గ్రామంలో నేను జన్మించాను. పుట్టుకతో క్రైస్తవం అయితే కాదు, కానీ ఏదో ఆచారంగా అన్నట్టుగా కొనసాగించేవారిని. 2023 సంవత్సరంలో దేవుడు మొదటిసారిగా నాతో మాట్లాడినప్పుడు, అప్పటి వరకు నేను దేవుడు లేడు, దెయ్యాలు లేవు అనేటువంటి నాస్తికత్వంలో పెరిగినటువంటి వాడిని. డార్విన్ సిద్ధాంతాన్ని బట్టి కోతి నుంచి మనిషి వచ్చాడు అనేటువంటి మాటను ఏకీభవించిన వాడిని. ఎందుకనగా ఒక్కొక్క ఊరిలో
ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు. మీ దేవుడు ఎవరంటే ఫలానా, మిమ్మల్ని పుట్టించిన వాళ్ళు ఎవరు అంటే కుమ్మరోళ్ళు కుండలు చేసుకున్నట్టు ఎవరికి వారే సొంతగా చేసుకొని ఒక ఊర్లోనే 10 మంది నుండి 10 రకాల మనుషులను తయారు చేశారా? ఇదంతా కూడా నమ్మశక్యంగా లేదు. కోతి నుంచి మనిషి వచ్చాడన్నది నిజమై ఉండొచ్చు. ఈ దేవుడు అనేటువంటి వ్యక్తిని మనుషులు భయం లేకుండా బ్రతుకుతారేమో, భయం కొరకని వారిని బొమ్మలను పెట్టి మనుషులను కొంచెం కట్టడి చేయాలని పెద్దోళ్ళు అనుకొని ఉంటారు అని అనుకొని అలాగా జీవించినటువంటి వాడను. 2003లో దేవుడే నన్ను దర్శించినప్పుడు నేను భయపడ్డాను, ఆశ్చర్యపోయాను. దేవుడు లేడని ఎంతకాలం అనుకున్నాను, కానీ దేవుడు ఉన్నాడు అనే తెలుసుకున్నాను. సరే ప్రభువా, నువ్వు ఉన్నావని ఇప్పుడు అర్థమైంది కాబట్టి నేను నీకు నమ్మకంగా బ్రతుకుతానంటే దేవుడు నా సేవ చేయమని 2003లోనే నాకుతో చెప్పాడు. నేను అన్నాను, ప్రభువా సేవ అంటే నా వల్ల కాదు, భక్తి అట్టో నేర్చుకొని చేస్తాను కానీ సేవ చేయలేను. కుర్రోళ్ళము 20 సంవత్సరాల వయసు, 21 సంవత్సరం వయసు, ఎంజాయ్ చేయాలి అని దేవునితోనే చెప్పాను. అలాగా కొనసాగుతూ ఉంది. 2004 వచ్చేసరికి దేవుడు నన్ను రక్షణ పొందడానికి బలవంతం చేయటం వల్ల ఇక నేను రక్షణ పొందకుండా ఉండలేకపోయాను. 2004లోనే నేను బాప్తిసం పొంది రక్షణ పొందాను. రక్షణ పొందిన కాడ నుంచి 2014లో నేను చిలకలూరుపేటలో ఉండగా ఒక రోజు మధ్యాహ్న సమయంలో 2:15 టైం ఒక స్వరము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సూదివారి పాలెం వెళ్ళు, అక్కడ నీకు సంబంధించిన కుటుంబం ఉంది, ఓఫిరి గారిని పిలిపించి మీటింగ్ పెట్టించు అని దేవుడు స్వరంతో నాతో మాట్లాడాడు. నేను వెంటనే మోకరించి ప్రభు వాక్యం ద్వారా మాట్లాడమన్నప్పుడు ఆ ప్రాంతాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, వెళ్ళి స్వతంత్రించుకొని దేవుని వాక్యం ఇదే యెహోవా వాక్యం అని దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. నేనైతే నమ్మి ఈ ఊరు చూద్దామని వచ్చాను. వచ్చి చూశాను, నాకెందుకో ఈ ఊరు నచ్చలేదు. ఎందుకంటే బస్సులు లేవు, ఆటోలు లేవు. 10 సంవత్సరాల క్రితం ఊర్లో జనం కూడా లేరు, అందరూ పొలాల్లోనే ఉన్నారు. మంచినీళ్ళు అడిగితే ఇచ్చేవాళ్ళు లేరు. అందుకని ఈ ఊరు చూసి ఈ ఊరు వద్దు, పల్లెటూరు నా వల్ల కాదు ప్రభు అని చెప్పేసి చిలకలూరుపేట నుంచి నగరికల్లు పారిపోయాను. సేవ చేయను ఇంకా నేను అని. 2014లో అయ్యగారి దగ్గర అభిషేకం తీసుకున్నాను కానీ సేవ అయితే చేయలేదు. అయితే 2020లో దేవుడు మరలా నాతో మాట్లాడాడు. నినివేకు పొమ్మంటే తర్షీసుకు బయలుదేరినటువంటి యోనా నేను విడిచిపెట్టలేదు, అలాగే నీ ద్వారా నేను చేయని ఉద్దేశించిందంతా జరిగిస్తాను, నువ్వు నా సేవ చేయాలి అని చెప్పి దేవుడు మరలా మాట్లాడినప్పుడు నాకు ఇంకా అవకాశం ఇచ్చావా ప్రభా, కృప ఉందా నా మీద, ఇంకా ఆ సేవ చేసే భాగ్యం నాకు ఇంకా ఉంచావా అని చెప్పేసి నేను నేర్చుకున్నాను. సరే ప్రభా ఎక్కడ సేవ చేయమంటావని మళ్ళీ అడిగాను. అడిగినప్పుడు దేవుడు దర్శనంలో ఇదే సూదివారి పాలెని నాకు చూపించాడు. మళ్ళా అదే ఊరా ప్రభా, సరే వెళ్తానన్నాను. 2014లో నాకు ఈ ఊరి పేరు చెప్పి పంపించినప్పుడు నాకు బండి కూడా లేదు, బైక్ లేదు, ఆటోలు ఎక్కి నడుచుకుంటా ఇక్కడ సరైనటువంటి వసతి లేక లిఫ్ట్లు అడిగి వచ్చాను ఈ ఊరు. 2020లో దేవుడు నాతో మాట్లాడే టయానికి నాకు కారు ఉంది, బండి ఉంది, అన్ని ఇచ్చి ఇప్పుడు పో అన్నాడు. హల్లెలూయా. సరే నేను ప్రయాణం మొదలు పెట్టాము. 2020 నవంబర్ 2వ తారీఖు నుండి బయలుదేరి కొన్నాళ్ళు గడిచింది. వచ్చేవాళ్ళం, ఈ ఊర్లో ఎవరు తెలియదు, వచ్చి ఆ చింత చెట్ల కింద అక్కడ నిలబడి ప్రార్థన చేసి నీకు వెళ్ళిపోయేవాళ్ళం. ప్రభువా ఈ ఊరి పట్ల నీ చిత్తం నెరవేర్చని అక్కడ ప్రార్థన చేసి గట్టి వెళ్ళిపోయేవాళ్ళం. కొన్నాళ్ళు గడిచినాక చిన్నగా దేవుని పని జరుగుతూ ఉంది. 2014లో మరి ఈ సంవత్సరము దేవుడు మందిర నిర్మాణం కూడా చేసి 10-15 మందిని సంఘంలో సమకూర్చి ప్రతి ఆదివారం ఒక 10-11 మంది దాకా ప్రభు బలలో చేసేవారిని దేవుడు సమకూర్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ మందిర నిర్మాణం గురించి కూడా ఒక్క మాట చెప్తాను ప్రియులారా. 5 నెలల క్రితము వేరే ఇళ్లలో ఆరాధన జరిగించేవారిని కొంచెం ఇబ్బంది కలిగింది. ప్రభువా నిన్ను ఆరాధించుకోవడానికి మాకు స్థలమే లేదే అని కొంచెం బాధ కలిగి ప్రభువుని అడిగాం. సరే ఇక్కడ మీ అందరూ చూస్తే అర్థమై ఉండొచ్చు, 10 అడుగుల లోతు గొయ్యి, చెరువు ఎంతో ఇదంతా. ఈ మట్టి తోలించుకొని మందిరం నిర్మించుకుందాం అనుకున్నప్పుడు జేబులో 1000 రూపాయలు లేవు. నిజమండి. 4 నెలల క్రితం లేదా 5 నెలల క్రితం ప్రారంభించాం. 2 నెలల్లో మందిర నిర్మాణం పూర్తి చేశాడు దేవుడు. హల్లెలూయా. నిజమండి, ఇది ఆశ్చర్యమే, నాకు ఆశ్చర్యమే. 1000 రూపాయలు లేనటువంటి నేను మరి 10 లక్షలతోటి మట్టి తోలిచ్చి చర్చి ఎలా కట్టించాననేది నాకు ఇప్పటికీ కలలాగానే ఉంది. అంతా కూడా దేవుని చిత్తం కాబట్టి, దేవుని తీర్మానంగా, దేవుని వాగ్దానం కాబట్టి ఆయన నెరవేర్చుకున్నాడని ఈ రోజున దేవుణ్ణి స్తుతిస్తున్నాను, మీ అందరి ముందు ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మా కొరకు, మా సంఘం కొరకు
ఇక్కడ దేవుని చిత్తం కొరకు సముద్ర తీర ప్రాంతాల వరకు నీ చేతులకు అప్పగిస్తానని దేవుడు చెప్పిన వాగ్దానం గురించి అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క సత్యము ఈ ప్రాంతం అంతా కూడా ప్రకటించడానికి దేవుడు శక్తినిచ్చి నడిపించినట్లు మీరందరి ప్రార్థన సహాయం కోరుతున్నాను. అందరికీ వందనాలు. సమయమును అయ్యగారికి అప్పగిస్తున్నాను. మంచి తిప్పిలారా, మరి అందరూ లేచి నుంచున్నట్లయితే అనంతరం కూడా కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. మనకి రక్షణనిచ్చి ఇంతటి భాగ్యమునిచ్చి ఈ రోజున మందిరమును కూడా ఇచ్చి కొనసాగిస్తున్నటువంటి దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. అందరం కూడా అందరూ కళ్ళు మూసుకొని ఆత్మీయ నేత్రాలను తెరచి దేవాది దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో స్తుతి ఆరాధన చేద్దాం. ప్రియులారా, అందరూ కూడా ఏకీభవించండి. అందరూ పాడదాం. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి సత్య స్వరూప, సర్వాంతర్యామి సత్య స్వరూప, ఇప్పుడే దిగి రమ్మయ్యా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. నన్ను యేసు వలె మాతృకకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. నన్ను యేసు వలె మాతృకకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు,
కలసి ఉండాలయా కలసి ఉండాలయా కలసి ఉండాలయా కలసి ఉండాలయా పరిశుద్ధ ఆత్ముడా నీతోనే ఉండాలని నీతో ఏకమవ్వాలని నా ఆశయా నీతోనే ఉండాలని నీతో ఏకమవ్వాలని నా ఆశయా నన్ను సదాకాలం పాడినవా పరిశుద్ధ ఆత్ముడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవా నీకు స్తోత్రం. మంచిది ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. అందరం కూర్చుందాం. ఒక నిమిషము లైవ్ ఆపేసేయండి అన్న. జనరేటర్ కనెక్షన్ ఇస్తున్నారు.